వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. ఇవాళ ఎంతో రుచికరమైన టమాటా నిలువ పచ్చడి తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 1 కిలో, మంచిగా దోరగా పండిన టమాటాలు తీసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని తొడాలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. రెండు 250 గ్రాముల చింతపండు తీసుకొని దానిలో ఉన్న గింజలు, పీచులు అన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని నీళ్లు తగినన్ని పోసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 4-5 టీ స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని, కల్లుప్పు అంటారు కదండి, అది 250 గ్రామ్స్, 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం నీరంతా ఎగిరిపోయిన దాకా మగ్గబెట్టుకోవాలి. ఈ చింతపండు పల్ప్ ఏదైతే ఉందో చల్లారబెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే టమాటాలు ఏదైతే మగ్గబెట్టామో ఆ పేస్ట్ కూడా తీసుకొని ఇంకా మెత్తటి పేస్ట్ లాగా చేయాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని చింతపండు పేస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 250 గ్రామ్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే వేయించి పొడి చేసిన ఆవాల పిండి 1 టీ స్పూన్ వేసుకోవాలి. మెంతులు కూడా సన్నగా వేయించుకొని పొడి చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు, ఒక 5-6 ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. కరివేపాకు ఒక 4-5 రెబ్బలు వేసుకొని తాలింపు మంచిగా వేగిన దాన్ని ఈ పచ్చడి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఈ నూనె తాలింపు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ.